ఓం నారాయణ ఆదినారాయణ. నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 7. సంకటహరుడు. ఒకరోజు స్వామి తన అరచేయి చూపుతూ పుల్లగుచ్చుకుందయ్యా అన్నారు. నిజానికి స్వామికి ఏమీ గుచ్చుకోలేదు. తర్వాత తెలిసింది. అదే సమయంలో అరమైలు దూరంలో ఉన్న బుజ్జయ్యకు అరచేతిలో తేలు కుట్టింది. స్వామిని తలవగానే బాధ తగ్గింది. అలాగే గొలగముడి చెత్తయ్యకు బురదలో ఉన్న తేలు అరికాలులో కుట్టింది. అతడు కాలు గట్టిగా పట్టుకొని స్వామిని తలుచుకోగానే బాధ తగ్గి మళ్ళీ యథాపూర్వం పని చేసుకోగలిగాడు. స్వామి సేవకుడు రోసిరెడ్డికి కన్ను ఆపరేషన్ అయి నొప్పిగా ఉన్నది. స్వామి, నీవు 40 లక్షలు కడితే దారిలో రామలక్ష్మణులు రక్షిస్తారు. ఊరికి పోతే దారిలో అమ్మని కాపాడుతుంది. రేపు నాకు చెప్పకుండా ఊరికి వెళ్ళి మరలా వచ్చేయి అని చీటీ వ్రాయించారు. అతడు అలాగే వెళ్ళాడు. రాత్రి రాజంపేట రైల్వే స్టేషన్లో కళ్ళు కనిపించక ప్లాట్ఫారం నుండి రైలు పట్టాల మీద పడిపోయాడు. అయినా ఏమీ దెబ్బ తగలేదు. తర్వాత వరుసగా 4 రోజులు గ్రామదేవత ఎల్లమ్మ అతనికి దర్శనమిచ్చింది. అనంతసాగరం కరణం గారికి 2 బిడ్డలు పుట్టిపోయారు. 3వసారి భార్య గర్భవతి కాగానే స్వామిని దర్శించాడు. స్వామి, బిడ్డ బ్రతుకుతుంది కానీ పాపకు 3వ ఏట గండమున్నది, నేనున్నాను, పర్వాలేదు అన్నారు. సరిగా 3వ ఏట అలానే పాప బండి నుండి పడి తలపై చక్రం పోగా తల చీలింది. అయినా స్వామి దయవలన బ్రతికింది. స్వామి సేవకులకు తూపిలి వెంకయ్య శ్రద్ధతో గుడ్డలు ఉతికేవాడు. ఒకనాటి అర్ధరాత్రి మెలకు వచ్చి ఇంట్లో చూస్తే నట్టింట దొంగ కూర్చుని ఉన్నాడు. వెంకయ్య అరవడంతో అందరూ లేచి దొంగను కట్టేశారు. అందరూ ప్రశ్నించిన మీదట దొంగ ఇలా చెప్పాడు: నేను ఇంట్లోకి వస్తుంటే ఎవరో వీపును చరిచినట్లయి నిస్సత్తువైపోయింది. ఎలాగో వస్తువులు మూట కట్టుకున్నా కానీ ఎక్కడివక్కడ పెట్టేయి అని ఎవరో గద్దించినట్లుంది. ఇక కండ్లు కనిపించక కూలబడ్డాను. లేకుంటే మీరందరూ ఒక్క దెబ్బకు చాల్తారా అన్నాడు. గొట్టేడి శేషయ్య తన బర్రెకు జబ్బుగా ఉంటే స్వామి దగ్గరకు వచ్చాడు. అప్పుడు స్వామి గంజి త్రాగుతున్నారని, ఆయనతో చెప్పుకోవడం వీలు కాదని సేవకులు అన్నారు. ఇంతలో స్వామి అతన్ని చూచి, అయ్యా, నీవు పోయేసరికి బర్రెకు బాగుంటుంది పో అన్నారు. సరిగ్గా అలాగే జరిగింది. మాకాని వెంకట్రావు ఎప్పుడు ఊరికి వెళ్తున్నా బంగారంగా పోయి రమ్మను అనేవారు స్వామి. కానీ ఒకరోజు తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి, కంచి వరదరాజస్వామి నిన్ను రక్షిస్తారు పో అన్నారు. మద్రాసులో వెంకట్రావు ఫుట్బోర్డు మీద కాలుంచగానే బస్సు కదిలింది. అతను క్రిందకు వేలాడుతున్నాడు. వెనక వాళ్ళు అరుస్తున్నారు. డ్రైవర్కు వినపడ్డం లేదు. అందరూ అతనికి ప్రాణాపాయం తప్పదనుకున్నారు. వెంటనే ముందర టైరు పగిలి బస్సు ఆగిపోయింది. ఒకసారి జయరామరాజు ఎద్దులను మేత కడవికి తోలుకుపోయాడు. వాటిని తోలేసి రమ్మని స్వామి పిలవడంతో అతడు వాటిని పశువుల కాపర్లకు వప్పచెప్పి ఆయన దగ్గర కూర్చున్నాడు. కొంతసేపటికి స్వామి ఒక్కసారిగా లేచి కర్ర తీసుకొని దేనినో అదిలిస్తున్నట్లు కొద్ది దూరం వెళ్ళి తిరిగి వచ్చి కూర్చున్నాడు. అతడు ఆశ్చర్యంతో కారణం అడిగితే, నీ ఎద్దు లేదయ్యా అని మాత్రం అన్నారు. తెల్లవారాక పశువుల కాపర్లు అతనితో, నిన్న చిరుతపులి మీ ఎద్దు మీదకు పోయింది. ఆ వేలిముద్రల స్వామి కర్ర తీసుకుని తరముకుంటే ఎద్దు చచ్చిపోయేదే అన్నారు. ఒకరోజు గొలగముడి ఆశ్రమంలో స్వామి ప్రమాదం అని కేకలు పెట్టి పట్టపగలే దీపారాధన చేయించారు. అదే రోజు గొలగముడి కరణం గారి కుమారుడు నెల్లూరులో రోడ్డును వెడుతుంటే వెనక నుంచి ఒక ట్రాక్టర్ అతన్ని గుద్దింది. దాని ముందు చక్రం అతని పైకెక్కడంతో ప్రక్కటెముక విరిగింది. ఆసుపత్రిలో డాక్టర్లు 3 నెలలకు కానీ అతడు లేవలేడన్నారు. మరోరోజు స్వామి చర్యకు అర్థం అందరికీ తెలిసింది. 15 రోజులలో అతడు లేచి తిరుగుతాడని స్వామి చీటీ వ్రాయించి దానితో పాటు తన కౌపీనం అతని ప్రక్క మీద పరచమని పంపారు. అంతా ఆయన చెప్పినట్లే జరిగింది. ఒకసారి శ్రీహరినాయుడు తలుపూరు వారి భార్యతో, స్వామి, అమ్మ, నీ పసుపు కుంకుమకు గండమున్నది, వీరరాఘవస్వామి తప్పిస్తారు అని చెప్పి వారింటికి వెళ్ళి ధుని వెలిగించారు. అదే రోజు శ్రీహరినాయుడు మేత వేయబోగా సాధు జంతువైన ఆ ఎద్దు అతన్ని పొడిచి ఎత్తి పడేసింది. అతని పొట్టలో 6 అంగుళాల గాయమై ఆసుపత్రిలో కుట్లు వేశారు. అతని ప్రాణం దక్కింది.
అప్పటి నుండి అతడు స్వామి సేవకు అంకితమయ్యారు. తులసవ్వ స్వామి సేవలో ఉండగా ఒకసారి ఆమె కుమారుడు నారాయణ రెడ్డికి క్షయవ్యాధి ముదిరి ప్రమాదంలో ఉన్నదని తెలిసింది. అతనిని చూడడానికి ఆమె బయలుదేరుతుంటే స్వామి, ఆయనకేమమ్మా, బాగుంటాడు, నీవు పోవద్దు అన్నారు. అలానే అతడు పూర్తి ఆరోగ్యవంతుడైనాడు. ఆశ్రమానికి ఎంతో సేవ చేస్తున్నాడు. ఒకసారి ఒక ప్రభుత్వోద్యోగి ఆయన యొక్క అవినీతి రుజువై అతనికి శిక్ష తప్పేలా లేదు. భయంతో అతడు స్వామిని ఆశ్రయించాడు. స్వామి, అతనికి చాకలి మూటంత పాపమున్నది, ఆయన ఇక్కడుంటే మనకు నష్టమే, వెళ్ళిపోమ్మనండి అన్నారు. అతడు ప్రాధేయపడగానే, నీ చిరునామా వ్రాసిచ్చిపో, చీటీ వ్రాయించి పంపుతాను అని అభయమిచ్చారు స్వామి. అతనికి సస్పెన్షన్ తప్పి బదిలీ మాత్రం అయింది. ఒక భక్తుని చెల్లెలి వివాహం స్వామి స్వయంగా కంచిలో జరిపించి దుని కర్పూరం వెలిగించారు. ఆయన వద్దన్నా వినకుండా అతని బావమరిది అంగడి పెట్టాడు. తర్వాత తగాదా వచ్చి తమ్ముడు అన్నను పొడిచి చంపాడు. తర్వాత అతడు కూడా ఎండ్రిని తాగబోయాడు. సాటివారు అడ్డుపడ్డారు. అతడు స్వామిని ఆశ్రయిస్తే స్వామి అతనికి అభయమిచ్చారు. ఆ కేసు విచారణ అయిన రోజుని మరి 3 కేసులలో ముద్దాయిళ్లకు మరణశిక్ష పడినా ఇతనికి మాత్రం 4 నెలల జైలు శిక్ష మాత్రం పడింది. అలానే ఎన్నో కోర్టు వ్యవహారాలతో కలత చెందిన బుజ్జయ్యతో, చింతపడకు, ఇంటికి పో, అన్నీ నేను చూసుకుంటాను అన్నారు స్వామి. త్వరలో అతని చిక్కులన్నీ తొలగిపోయాయి. కొల్లా జయరామరాజు గారు చలిజ్వరంతో బాధపడుతున్నాడు. స్వామి అతని చేత ఒక సేరు పచ్చిశనక్కాయలు తినిపించి మజ్జిగ త్రాగించి ఏట్లో మునిగిరమ్మన్నారు. అలా చేసిన మరుక్షణమే జబ్బు పోయింది. ఇలాగే బాబా కూడా ఒక టైఫాయిడ్ రోగికి పిస్తా పప్పు పాయసము తినిపించి, విరేచనాల రోగికేమో వెరుశెనక్కాయలు నీరు సేవింపచేసి రోగం తగ్గించారు. బొడ్డు నరసయ్య పుసునూరు పారపని చేసినప్పుడల్లా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడేవాడు. ప్రేగు పొక్కిందని, ఆపరేషన్కు వీలు లేదని వైద్యులు అన్నారు. స్వామి అతనికి వారం రోజులు గుడ్డతో మంత్రించమని చెబుతూ తంబూరా మీటుతూ, ఈనాటితో నీ కర్మ పోయింది అన్నారు. నాటి నుండి అతనికి ఆ బాధే లేదు. మునికూడి రామయ్య మహిమలూరు కడుపు నొప్పి, దవడ, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నాడు. ఆ బాధలు డాక్టర్లకు లొంగలేదు. అప్పుడు స్వామిని దర్శించుకోమని ఎవరో చెప్పారు. నాటి రాత్రి స్వామి కలలో కనిపించి, నేను పెన్నబద్వేలులో ఉన్నాను, నా దగ్గరకు రా, నయం చేస్తాను అన్నారు. మరో రోజే అతడు వారిని దర్శించి తనకు కలలో కనిపించింది వారేనని గుర్తించి ఆశ్చర్యపోయాడు. స్వామి అతడిని 1 నెల తమ దగ్గర ఉండమన్నారు. అలా చేయగానే ఆరోగ్యం చేకూరింది. అతడు తన ఇంటి దగ్గర స్వామికని ఒక పాక వేయించి ఆయనకు ఆతిథ్యం తరచుగా ఇస్తుండేవాడు. ఒకరోజు స్వామి బియ్యం తెప్పించి మంచినీళ్ళ బావి దగ్గర వేయించి, ఇది మిద్దె ఇల్లు అవుతుంది అన్నారు. త్వరలో అతడు శ్రీమంతుడై నిజంగానే మిద్దె ఇల్లు కట్టుకోగలిగాడు. పల్లంరెడ్డి కృష్ణారెడ్డికి ఉన్న ఒక బర్రె కడుపు ఉబ్బి చావు బ్రతుకుల్లో ఉన్నది. అతడు స్వామిని నమ్ముకుంటే ఈ ఒక్క బర్రెను చంపేస్తున్నాడే అనుకుంటూ నిద్రపోయాడు. కలలో స్వామి బర్రె దగ్గర కూర్చుని కనిపించారు. మెలకు వచ్చి చూసేసరికి బర్రె మేత మేస్తున్నది. దానిని లేవగొట్టగానే ఒక బక్కెడు మూత్రం విసర్జించింది. దాని కడుపు ఉబ్బు తగ్గిపోయింది. ఒకసారి స్వామి తలుపూరు మీదుగా వారి గని దగ్గర విడిచి చేశారు. తర్వాత అచటి నుండి బయలుదేరి కూడా స్వామి నొప్పి వచ్చింది, పోయేందుకు లేదు అని చెప్పి ఆగిపోయారు. 1 గంటలో ఎవరో కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతున్న ఒక పిల్లని ఎత్తుకొని తీసుకొని వచ్చారు. స్వామి చీటీ వ్రాయించి వారికి ఇవ్వగానే ఆ బిడ్డకు బాధ తగ్గిపోయింది. తర్వాత స్వామి బయలుదేరారు. ఈ అధ్యాయంలోని మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.